జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి చాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఊహించుకున్నారేమో తెలియదు. ఇంక నేను తప్పితే ఇంక నెక్స్ట్ సీఎం అయ్యేవాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది. ఇంకా ప్రజలు ఎన్నుకోరనుకున్నాడో మరి ఎక్కువగా అతిగా ఊహించుకున్నాడో తెలియదు. కానీ అంటే ప్రజలకి నేను ఏదో బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నా కాబట్టి నాకు ఓట్లు వేస్తారనుకున్నారేమో. ఈ డబ్బులు వేయడం, ఈ పథకాలు వేయడం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయినా కూడా ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. అది తెలుసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ఎక్కువగా అతిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. అయినా వాళ్ళు విశ్వాసం లేకుండా కూటమికి వేశారని అందరూ అంటున్నారు. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేశారు. వైద్య, విద్య, తర్వాత మెడికల్ కాలేజీలు, చాలా ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో అభివృద్ధి చేసినారు. కానీ పెట్టుబడులు కూడా చాలా వచ్చాయి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పుకోలేకపోయారు. దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారని కడపలో ఒక ఫ్లెక్సీ వెలిసింది. అంటే నువ్వు చేసిన పనులు నువ్వే చెప్పుకోలేకపోయావు అంటూ కూడా, నీ చేత కావడం లేదు, నువ్వు చేసిన పనులు చెప్పుకోవడం లేదంటూ కూడా ఒక ఫ్లెక్సీ ఇలా ఈ విధంగా కడపలో ఒక ఫ్లెక్సీ వేశారు. జగన్కి చేసింది చెప్పుకోవడం చేత కావడంలే అంటూ కూడా ఒక వేశారు. సంవత్సరంతో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇయర్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారనేది మొత్తం అంతా ఇయర్తో పాటు ఇక్కడ ఫ్లెక్సీలో మొత్తం రాసి అంతా వేశారు. ఇక్కడ నిజంగా ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేదని మేము మొత్తుకుంటా అనేది కూడా అదే. ఇప్పుడు అంతమంది ఉండి కూడా చెప్పుకోలేకపోయారు. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగు, మైనింగ్, తర్వాత అన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, అదర్ యుటిలిటీ సర్వీసెస్, కన్స్ట్రక్షన్స్, ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో అంటూ కూడా ఎంతెంత యాన్యువల్ గ్రోత్ పెరిగిందని కూడా ఇదంతా వేశారు. ఈ లెక్కలు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక సహాయ కార్యదర్శి పంకజ్ చౌదరి గారు సమాధానం చెప్పుకొచ్చారు. రాజ్యసభ సాక్షిగా గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన సంపద ఇది కరోనా లాంటి పరిస్థితులు కూడా అన్నింట్లో కలుపుకొని 2018 నుంచి 19కి ఉన్న సంపదకు రెట్టింపు లెక్క సృష్టించి ఉన్నని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2018-19లో ఎట్లా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2019-24 వరకు ఎంత అనేది పర్సెంటేజ్తో సహా మొత్తము గ్రోత్ రేటు ఎలా పెరిగిందనేది కూడా చంద్రబాబు నాయుడు అయ్యడం నుండి 2018 నుంచి 19 నుంచి ఎట్లా 2023 నుంచి 24 ఇది మొత్తం అంతా క్లియర్గా రాజ్యసభలో ఆయన వివరించారు. 2018-19కి రాష్ట్ర జీడిపి 7.9 లక్షల కోట్లు ఉంటే 2023-24కి రాష్ట్ర జిఎస్డిపి 12.91 లక్షల కోట్లకి చేర్చిందంటూ ఆయన ఇచ్చారు. జిఎస్డిపి అంటే ఏందనుకుంటారు మీరు? ఒక దేశం ఆర్థిక వ్యవస్థకి రాష్ట్రం యొక్క పాత్ర అంటే అభివృద్ధికి రాష్ట్రం సంపాదించే ఏదన్నమాట, సంపద సృష్టించడం అంటే ఇది కాదు. మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సంపద అంటే ఇలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు సంపద అంటే ప్రజల దగ్గర నుంచి దోచుకోవడం, లాక్కోవడము ఇదే ఉంటుంది అంటూ కూడా ఇంత మంచి పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారంటూ కూడా ఒక ఫ్లెక్సీలు వేశారు. ఇది మాకు ఏ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీగా, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఈ ఫ్లెక్సీ ఏర్పడలేదు. ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్పాలనిపించింది జగన్మోహన్ రెడ్డికి, అందుకే ఈ విధంగా చెప్తున్నామంటూ ఆ ఫ్లెక్సీ కడపలో వెలిసింది. ఇది ఇప్పుడు ఒక పెద్ద వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇంత మంచి, చాలామంది అక్కడ వెళ్తూ కూడా ఆ ఫ్లెక్సీని చాలామంది చూస్తున్నారు. ఇంత మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పుకోలేకపోయారంటూ కూడా చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఇంత మంచి చేస్తే ఎందుకు చెప్పుకోలేకపోయారు? ప్రజలకి 5 ఏళ్ళు ఎందుకు ఇంత వేస్ట్ చేసుకున్నాడు అంటూ కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని బాధ అని చెప్పుకోవాలో మరి జాలని చెప్పుకోవాలో తెలియదు.